హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో 10వ తరగతి విద్యార్థులకు ఈరోజు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయబోతున్నారు. ఇక ఫలితాలు విడుదల అయ్యాక మీ మొబైల్ ఫోన్‌లోనే ఎన్ని విధాలుగా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు, ముందుగా ఏ వెబ్‌సైట్స్‌లో మీకు ఫలితాలు ఓపెన్ అవుతాయి, ఇలాగ అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా 10వ తరగతి విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ అని కామెంట్‌లో పెట్టండి. అలాగే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఖచ్చితంగా పాస్ అయితే అవుతారు. సో, మీరు కూడా ఇదే కాన్ఫిడెంట్‌తో ఉండండి. ముఖ్యంగా ఈ 10వ తరగతి విద్యార్థులకు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకేనా? సో, ఇక వీడియోలోకి వెళ్ళి వివరాలన్నిటి గురించి క్లియర్‌గా తెలుసుకుందాము. ఫస్ట్ టైమ్ ఛానల్ చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ సింబల్‌ని ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా. మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంతమందికి యూట్యూబ్ ఈ వీడియోను రీచ్ చేస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, సో, ఫైనల్‌గా ఏపీలో 10వ తరగతి విద్యార్థులను ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నారనమాట. ఇక ఫలితాలు విడుదల అయ్యాక మీరు ఎలా చెక్ చేసుకోవాలి మీ మొబైల్ ఫోన్‌లోనే వివరాల గురించి ఇప్పుడు మనం చూద్దాము. సో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఏపీ ఎస్ఎస్‌సి బోర్డుకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. ఓకేనా? సో, ఈ వెబ్‌సైట్‌లో మీరు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే వే2 న్యూస్‌లో కూడా మీరు పాపప్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫలితాలు విడుదల అయ్యాక, సో, అక్కడ మీ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసేసుకొని మీ ఫలితాలయ్యేటువంటి వాటిని చెక్ చేసుకోవచ్చనమాట. దాంతో పాటుగా వాట్సాప్ మనమిత్ర ద్వారా కూడా మీ యొక్క ఫలితాలను ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, వీటన్నిటి గురించి చెప్తాను. ఫస్ట్ ఈ వెబ్‌సైట్‌లో ఎలా చెక్ చేసుకోవాలో చూద్దామనమాట. సో, ఇక్కడ క్విక్ లింక్స్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది కదా! ఈ క్విక్ లింక్స్ అనే ఆప్షన్‌లోనే మనకు ఈ ఎస్ఎస్‌సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026 హాల్ టికెట్స్ అని ఒక లింక్ ఉంది కదా! దానిపైనే మనకు రిజల్ట్స్‌కి సంబంధించినటువంటి లింక్ కూడా అవైలబుల్‌లోకి వస్తుంది. ఓకేనా? సో, అక్కడ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకునేసి మీ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసుకునేసి సింపుల్‌గా మీ యొక్క ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇది ఒక ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫలితాలు విడుదల అయ్యాక, సో, జనరల్‌గా అందరి మొబైల్ ఫోన్‌లో వేటి న్యూస్ యాప్ అయితే ఉంటుందనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఫలితాలు రిలీజ్ అయిన వెంటనే పాపప్ నోటిఫికేషన్ ఒకటొస్తుంది. ఆ పాపప్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు లింక్ అయితే ఇస్తారనమాట. ఆ లింక్ మీద క్లిక్ చేసుకునేసి మీ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసుకునేసి మీ ఫలితాలను అందులో కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే మరొక ఆప్షన్ కూడా ఉందన్నమాట. మీ మొబైల్ ఫోన్‌లో ఉన్నటువంటి వాట్సాప్‌లో కూడా మీ యొక్క ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, అందరికీ వాట్సాప్ గవర్నెన్స్ అనేది తెలిసే ఉంటుంది. సో, ఆ వాట్సాప్ గవర్నెన్స్‌లోకెళ్ళేసి హాయ్ అని జస్ట్ ఒక మెసేజ్ పంపిస్తే చాలు. దాని తర్వాత సేవను ఎంచుకోండి అని మీకు ఆప్షన్ అయితే వస్తుంది. ఒకవేళ మీ దాంట్లో మీ మొబైల్ ఫోన్‌లో వాట్సాప్ మనమిత్ర గనక లేకున్నట్లయితే నేను చెప్పేటువంటి నంబర్‌ను సేవ్ చేసుకోండి. ఓకేనా? ఒకసారి నంబర్‌ని నోట్ చేసుకోండి. 9552300009 అనమాట. సో, ఈ నంబర్‌ని సేవ్ చేసుకునేసి వాట్సాప్‌లోకి వెళ్ళేసి హాయ్ అని జస్ట్ మెసేజ్ చేస్తే చాలు. ఓకేనా? సో, దాని తర్వాత మీకు ఇలాగా దయచేసి ఒక సేవను ఎంచుకోండి అని ఒక ఆప్షన్ అయితే వస్తుందనమాట. సో, దాని తర్వాత మీరు అక్కడొచ్చేసి విద్యా సేవలు అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలనమాట. ఈ విద్యా సేవలు అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇందులో ఏపీ ఎస్ఎస్‌సి మార్చ్ 2026 ఫలితాలు అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా! దాని మీద క్లిక్ చేయగానే మీకు కమింగ్ సూన్ అని చూపిచ్చేస్తుంది. పాపప్ లాగా ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రెజెంట్ ఫలితాలు అయ్యేటువంటివి ఇంకా రిలీజ్ కాలేదు.